అదో అంజిగాడు ఈ లంక పడకావు ఆ కచ్చినంత తీసిన పొలంలో పడేస్తాడు. ఏంద్రా నీ సంగతి? అరే ఆగ్రా నీ సంగతి చెప్తా. అరే ఏంద్రా నువ్వు చేసే పని? అన్న మేకలు వచ్చినాయి, మొత్తం తీసుకొచ్చి ఇలా వేసిర్రు, మేపేరు, కొమ్మంతి ఇట్లా వేసి పెట్టి పోయారు, దాన్ని వేస్తున్నా అంతే. నేను ఏంద్రా ఈ చెత్త ఆ చెత్త అని బట్ట మాటలు మాట్లాడుతున్నావు? నేను హైదరాబాద్ వచ్చే వారికి చేసి పెట్టి బట్ట తెచ్చిన పొలంలో ఓపించావు, మళ్ళీ ఇప్పుడేమో మేకలు మట్టి అని మాట్లాడుతున్నావు. అరే గొల్లలు వచ్చి మొత్తం కొమ్మలు ఇలా వారేసిర్రు. నా గట్టి గీరుందా ఇట్లా చూపుతారా నువ్వు? ఇట్లా చూడు ఎట్లా చెట్ల మధ్యలో అరే నేను ఎన్నిసార్లు చెప్పినా నీకు? నేను ఈ తమ్మము చక్కగా ఉంటే నేను లేనప్పుడు చూసి తమ్మం అక్కడ పడేసి ఇప్పుడు గెట్టు జరిగిందని మా గెట్ట చూపిస్తున్నావు. నువ్వు ఆ పెద్ద నేను రా ఎన్నిసార్లు చెప్పిన? చిన్న పిల్ల కాదు అని నీకు చిన్నప్పుడు సంబంధించుకుంటున్నాను. నేను హైదరాబాద్ పోయింది వచ్చి చూసి జేసీ పెట్టి మట్టి తీసి అంతా పక్కకు పడేసి మళ్ళీ ఇప్పుడు ఏం లేకుండా నాకు ఏం తెలియదు ఏం చెప్తారు? ఇది పద్ధతి అనేది నేను చెప్పేది ఎన్నిసార్లు చెప్పాలి? మెట్టుడు చిన్నప్పటి నుంచి ఇది ఏడిపిస్తానవే, చిన్నప్పటి నుంచి ఏడిపిస్తాను. ఇది నా తాత చూపించింది. ఇది చూడే అన్న, ఇది నన్ను తోలుకొచ్చి గెట్టు చూపించి నీ సంగతి ఏందో చెప్తా. ఇగో నా గెట్టు మీద వేసుకున్నా స్టమ్మం తీసి ఆడ మడ్డు ఉండే, అది కాదు గెట్టు మీద వేసుకొని ఇది మేకలేదు కొట్టి చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు చెప్పాలి? నేను అది కాదు ఇది మా తమ్ముడు మా చిన్నోడు వాడికి తెలియదు. ఫోన్ తీయాలి నేను ఊకుండా పోయినా నువ్వు లంగవే, పెద్ద లంగవు. చిన్నప్పటి నుంచి ఏడిపిస్తాను నన్ను, చిన్నప్పటి నుంచి పెద్ద లంగవు. నీ అంత లంగ ఈ ఊరనే లేడేవాడు. ఏంద్రా చిన్నప్పటి నుంచి నీకన్నా పెద్దవాళ్ళని మర్యాద కూడా ఎట్లా మాట్లాడుతున్నావు? ఇది పద్ధతి అనేది. ఇట్లా మాట్లాడు, తప్పు చేస్తావు మళ్ళీ ఇంత మనిషి మర్యాద కూడా మాట్లాడతావు నన్ను. పోదాం పోదాం, గెట్టు చూడు. నువ్వానే అమ్మా అక్కడ నుంచి ఉడుచుకొని వచ్చినావా? ఇక్కడనే ఉడుస్తున్నావా? మొత్తం ఉడుచుకొచ్చింది రూమ్ లో ఉడుచు. ఏం పని చేస్తున్నావు? ఉడుస్తున్నా కూడా కొడతాయింది ప్లీజ్. ఇంట్లో మొత్తం దుమ్ము దుమ్ము అవుతుంది. ఆడ అగో అగో ఆడ చూడు, ఏం చేస్తున్నావు? సత్యమైన చెప్పి నీ తోలు తీపిస్తా. నువ్వు ఏం నీకే తెలుసా సత్యమైన? నాకు కూడా నా గెట్టేదో చూపిస్తావా? నేను సత్యమనా సత్యమనా ఓ సత్యమనా అన్నా సత్యమనా ఎవరో వచ్చిరే నా గురించి. అబ్బా నన్ను ఈ అవతారం చూస్తే ఇజ్జత్ పోతే ఊళ్ళో పంచాయతీ చెప్తాను. అబ్బా జర మళ్ళొస్తాను నేను. అబ్బా ప్లీజ్, నేను ఊళ్ళో పెద్ద మనిషిని. అబ్బా ప్లీజ్. ఈ బిల్డప్ లకి ఏం తక్కువ లేదు. 5 నిమిషాలు టైం ఇస్తున్నా. అవి వస్తాను సత్యమన్నా, నీ సంగతి చెప్తా ఉండు. నీకే తెలుసా సత్యమన్నా? నాకు కూడా తెలుసు. ఏంద్రా ఏమో పొద్దుగాల వచ్చారు ఇద్దరు? ఏం లేదన్నా, నేను ఊళ్ళో లేదు చూసి ఆ గెట్టంతా జరిపిండు. పక్క పొలంలో తమ్మ తీసి నా పొలంలో పడేసిండు, ఆ చెత్త తీసి ఆ పొలంలో పడేసిండు. ఇట్లేం చేస్తున్నాడు అంటే నా మీదకే మరవడేస్తాడు, కుట్టంటికి వస్తుండు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. లంగా దొంగ ఇవన్నీ మాట్లాడతాడు. మనకి ఏమో సంజాయించు, ఏం చెప్పాలి? వాడిని చిన్న పోరాడు కొడదామంటేనేమో బాధ. తమ్ముడు ఎన్ని చేసిపోయినా కానీ వాడు ఇంటలేడు. అన్న అన్ని లంగ ముచ్చట్లు చెప్తాను. బాయి కాడ నేను పొలం కాడ పని చేసుకుంటున్నా. మా తాత చూపించిన గెట్ ఒకటి, ఆడికి వచ్చి నేను పని చేసుకుంటాను. నీకు కొట్టిండు కూడా ఎట్లా చెప్తున్నా, అంగి బట్టలు అని ఇంపేసి కొట్టిండు, నన్నే కొట్టిండు, మళ్ళీ నన్ను కొట్టినా చెప్తాను. దగ్గరకు వచ్చి చూడు ఎట్లా చూడు. సరేరా, మీ లొల్లి ఎప్పుడు కొన్నదే కానీ ఇవాళ ఒడవది రేపు అది ఏళ్ళ పంచాయతీ మీది. మీరు చిన్నప్పటి నుంచి ఇదే కొట్టుకుంటారు. సరే కానీ ఇంకా సుధాకర్ అన్నకు ఆ సినిమా తోలుకోవద్దా? మీరు అడిగి పోయి ఆ పొజిషన్ కాడికి వెళ్ళేవాడితే నేను తోలుకోవద్దా పోయి.
సరే నొల్లి పెట్టుకోకూడదు ఎవరు నేను వచ్చాక సరే ఎవరు జాగ్రత్త వాళ్ళు ఉండరు పోరి అలా దొరకొత్త పోయినాడు అవ ఏం రోజురా ఇది ఏందే వాళ్ళ పంచాయతీ ఏళ్ళ పంచాయతీ ఎప్పుడు వీళ్ళ పంచాయతీ సత్యమైన పాలోళ్ళ పంచాయతీ అన్నప్పుడు పొడుగు అయితేనే ఉంటది పోయినా కొద్ది పోతూనే ఉంటది అదే మనం ఏం చేద్దాం ఏం లేదు సుధాకర్ అన్న ఆడికి పోతే తెలుస్తుంది పరాదు ఏదో చూసి ఒడగొడదాం అంతే ఒడగొడదాం మరి లేకపోతే మరిగా అంతేదా నమస్తే అన్న నమస్తే 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 ఏందే మీ పంచాయతీ ఏం లేదన్నా ఏడికే చూపించు ఏం లేదన్నా ఇగో మా తాత చూపించిన గట్టి ఇట్టున్నది అయితే ఇక వాడు పోంగ ఇప్పుడు ఇక మెల్లమెల్లగా మొత్తం గదన్నర జాగ జరిగిపోయాడన్నా వాడు చెప్తే ఇంట్లో లేడు మరి ఇక జానికి ఏం చెప్తావు ఇదే ఇంకే చెప్పాను చెప్పరా నువ్వు అన్న సత్యమన్న ఇగో మా తాత చూపించిన గట్టికి ఇదే ఈ రాయి చూడు ఇగో సరే సరే రాయి మా తాత చూపించింది నేను ఇంకా మా రాయి మీద కాదుగా ఇంత ముందరికే వేసుకున్నానే వచ్చి కొట్టి నీకు చూడు ఎంత కొట్టిడు బుడపరం చేసి చిన్నప్పటి నుంచి ఏడిపించుకుంటాడు నన్ను ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఏడిపించుకుంటాడు ఏమంటారు మరి కని అంటుడు మరి నీదేంద్రా కాదే మీద మనిషి ఇదే చక్కగా గట్టుకో ఇదే చక్కగా గట్టి తమ్మ గడికలా ఇది మాట్లాడ చక్కగా ఇది సరే ఇక మీరు ఊకే కొట్టాడుకోరా మేము ముగ్గురం నలుగురం చెప్పినట్టు ఇంటర్ గారు ఇద్దాం సరే ఏం లేదు 5 నిమిషాలు మీరు ఆగుడి అరే నువ్వు అక్కడి నుంచి ఏడికెళ్ళి నీకు ఎటువంటి నువ్వు పెట్టరాను ఈ దాకా గెట్టుంది కాబట్టి కొంచెం పోనీ అనుకుంటే ఈ దాకా పెట్టాను సాటర్లు పెట్టి ఆడి దాకా సాటర్లు పెట్టి నీది పెట్టరా బాబు నువ్వు పెట్టరా సాటర్ పెట్టు సరే అదే కదా ఇంకా ఇంకా మధ్యలో పెట్టరుగా అంటే అది ఉండదు దానికి అది చూద్దాం మూడు జాల పెట్టరు చూస్తేనే అన్నదమ్ములు ఇంకా పంచాయతీ చిన్నప్పటి నుంచి ఏడిపించుకుంటా చిన్నలే పెద్దలే భూమి పంచాయతీ వార్త పట్టుకొని మీరు కాక పంచాయతీ పెట్టుకుంటారు మీరు కాక పెట్టుకురా ఇక దునియాలో ఎవరికి లేదు భూమి ఇక మీకే ఉంది అసలు నీ అగో ఏడుకో పోతారు మధ్యలో చక్క పెట్టరు అంతే పెట్టరు బస్ సత్యమైనా చక్కగా చూడే ముచ్చాడు చూడు రైట్ అంతే ఇప్పుడు జరా మనం రైట్ అంతేనా ఏం లేదు సుధాకర్ అన్న సీనన్న చెప్పే ఏం లేదు ఈ మధ్యకి ఎటువంటి ఇద్దరు మధ్య ఆన్లైన్ నష్టం కాకుండా ఏమైనా తీసి చిన్నరావు తీసి పెట్టు ఇంటర్ అంటావా ఇంటర్ మళ్ళీ సార్ చెప్తాను ఇది ఉండే మధ్యలో ఇంకో వేరే రావు తీసుకోబెట్టు ఇగేందే పెట్టు ఆ సటలు పెట్టు ఆ 2 సటలు పెట్టు పంచాయతీ అన్నట్టు కాదు చెప్పినట్టు వినాలి మరి ఇప్పుడే చెప్తాను ఇంటర్ ఇక మళ్ళీ వాళ్ళు అట్లా కాదు అంతే ఫస్ట్ కాల్ నడదాం మేము చెప్పినప్పుడు ఇంటర్ అయినారా మీరు బస్ నిర్ణయం కట్టుబడి ఉండరా నీ సంగతి బస్ ఆడబెడతాడు ఆటో గట్టి పెట్టిదాక తర్వాత మాట బరాబర్ నిలబడతా నాకు సమానం పెట్టు అక్కడ నేను ఎందుకు ఒక సడన్ ఈ 2 మధ్యలో పెట్టు సీనా ఈ 2 మధ్యలో పెట్టు ఇది గిట్ వచ్చింది అదే ఇదేనే ఈ 2 మధ్యలో ఇది లేపాలా అది ఏది లేకపోతే మనం ఈక్వల్ రైట్ ఇటు సార్ పని జర ఇది ఓకేనా ఇది బస్ ఇగో అంతే ఇగో చెప్పింది నేను ఫస్ట్ అయితే ఇగో ఏం లేదు మీరు చెప్పిన కాడికే మేము నీది తీసేలే వాళ్ళని తీసేలే ఇద్దరు ఈక్వల్ గా చేసాం ఇద్దరు కలిసి అంటర్ చేసాం ఇందులో ఎవరు ఇద్దరు నష్టపోలు ఇది ఫైనల్ చేసుకోరి ఇక మీరు ఒకరు పోకురి ఇగో మధ్యలో కానికి ఆడ మధ్యలో కానికి కళ్ళు వాతుకోరి సరేనా ఓకే నాడే సరే నాడు మీరు ఒకరు పోకురి మళ్ళా నవ్వు ముఖాలు నవ్వురే అంతా తమ్ముడైనా అన్నడైనా
ఈ సుధాకర్ సార్ ఇంత పెద్ద పంచాది మెల్లగా మెల్లగా దాన్ని ప్రొలాంగ్ చేస్తారేమో, మళ్ళీ రేపో ఎల్లుడో దడవ తీసుకొని ఇంత వేస్తారు అనుకుంటే తెంపి పారేసేని. వాడు తెంపానంటే ఒక గంట లోపల తెంపుతాడు కానీ మన సంగతి నీకు తెలియదు. సత్యం అంటే ఏమనుకున్నావు, బయటనేమో పులి, ఇంట్లోకి పోతే పిల్లి. సారు ముచ్చట ఒడిసింది ఇక అంతే. ఇక సరే అనా బాయ్ వసతి ఇక కాంతి కాంతి ఇక నడవండి ముచ్చట. ఇక అబ్బా అబ్బా పంచాయతీ అయితే అయిపోయింది. వచ్చినావా? ఏందే గట్ల అడుగుతాను? బోళ్ళు పొద్దున్నే తోమినా కానీ. బోల్ తోమినావు గాని బట్టలు ఎవరు పెడతారు అనుకుంటున్నావు? బట్టలు ఇది ఒకసారి నువ్వు ఉతకచ్చు కానీ. ఏంది నేను ఉతకాలా? దండం పెడతా అబ్బ కొట్టకి అబ్బ కొట్టకి అబ్బ అబ్బ కొట్టకి అబ్బ దండం పెడతా అబ్బ అబ్బ నేను ఉతుకుతుంది అబ్బ పెడుతుంది పెడుతుంది అబ్బ పెడుతానే అబ్బ పెడుతానే కొట్టకి అబ్బ. అబ్బ అబ్బ కొట్టకి అబ్బ అబ్బ కొట్టకి అబ్బ ఉతుకుతానే. అబ్బ కొట్టకి నేను దండం పెడతాను అబ్బ దండం పెడతాను అబ్బ దండం పెడతాను అబ్బ అబ్బ కొట్టకి. కానీ కిండుతానే అబ్బా. ఎర్రగా బుర్రగా మంచిగా అందంగా పద్ధతిగా అమ్మాయి వాళ్ళు పెళ్లి చేసుకుంటే అబ్బా నరకం చూపిస్తున్నావు కానీ. నేను బయటలో పుల్లి దాని ఇంట్లో మొత్తం పిల్లింగ్ చేసినావు కానీ. ఇంత అందం కావాలంటే నువ్వు పిల్లిలాగానే ఉండాల్సింది. పిల్లిని బంధించి కొడితే పిల్లి కూడా ఓసారి పులి అవుతుంది. పులి గారు మీరు బెడ్రూమ్ కి రండి, మీ సంగతి చెప్తా. బెడ్రూమ్ కా? అబ్బో మొన్న కొట్టాడు కొడుతుంది అయింది. ఇది బెడ్రూమ్ రమ్మంటుంది. చింతపండు ఎండబెట్టమంటే అక్కడెక్కడ చూస్తున్నావు? ఏం లేదే ఇంకా పక్కింటి ఆమె. ఏంది ఆ పక్కింటి ఆమెను చూస్తున్నావా? ఆగుని సంగతి చెప్తా. ఇది మళ్ళీ చేయి చెగుద్ది నా మాటిని అబ్బో బెడ్రూమ్ పోతే మన కొట్టాడు తప్పుతారు. హలో పులి గారు, ఏం ఆలోచిస్తున్నావు? పోయి కూర వండుకో, ఆకలి అవుతుంది.
సత్యమనా ఓ సత్యమనా నమస్తే గిట్ట వచ్చినవే ముచ్చడు ఉన్నది కానీ ఒంటింటికి రావట్టి సత్యమనా ఏం లేదన్నా ఏం లేదు మంచి తరకా కూర తీసుకొచ్చిన మా భార్యకు మంచిగా మాల్ మసాలా గట్టిగా పెట్టి మంచిగా ఉండి మంచిగా పెత్తన్నా అన్న తక్కువ సార్ చెప్పు సరేనా గిట్ట వచ్చినవే ఇగో బోనాల పండుగ రానే బట్టే ఇక మనకు ఈసారి పండగ మాత్రం ఎట్లా వేయాలంటే ముఖ్యంగా మన పూరలు మంచోళ్ళు కాదు, అమ్మాయిల్ని షిడాయించోళ్ళు ఉంటారు. పోలీసులకు చెప్పాలి, జర బందోబస్తు కూడా ఏర్పాటు చేయాలి. వచ్చిన వాళ్ళందరికీ తాగనీకి నీళ్లు, ఉండనీకి ఇంత నీడ, టెంటు గింటు, ఇక సౌకర్యాలలో మాత్రం ఇంత కూడా మనం అస్సలు తేడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఓకే ఈసారి పండుగ ఇక నేనైతే అనుకుంటున్నా మస్తు చేద్దామని, నువ్వేమంటావు? ఏం లేదే అవన్నీ వరకు మనం చేసింది 10 సంవత్సరం జరగని బట్టే. ఇక లొల్లు అంటే చిన్న చిన్న జరుగుతూనే ఉంటాయి కానీ జరగొద్దనే చెప్తున్నా. ఈసారి దగ్గర ఉండి మంచిగా పోలీసు బందోబస్తులు పెట్టి సిబ్బందిని ఎక్కువ పెడదాం. మంచిగా నీట్నెస్ గా వాళ్ళ నీళ్లు కానీ సౌకర్యాలు కానీ భోజనాల కార్యక్రమం కానీ అన్ని దగ్గర చూసుకున్నాం. గత సంవత్సరం కంటే ఇప్పుడు ఇంకా గట్టిగా చేసి మంచిగా నీట్ గా చేసి అందరికి మెచ్చేటట్టు చేద్దాం. అమ్మవారు కూడా మంచిగా మెప్పిద్దాం. పోతరాజులు కావాలి, అవి చెప్పిన వాళ్ళు కావాలి, మొదలు చెప్పి ఈసారి పోతరాజులు లే, ఈసారి పెడదాం పెడదాం కంపల్సరీ. ఓకే మంచిగా ఎక్కువ లొల్లి పంచాలు లేకుండా సుంసాంసంగా పండుగ అయిపోయేటట్టు చేద్దాము. ఆ విషయం చెప్పిపోదామని వచ్చినా. ఓకేనే, తప్పకుండా అన్ని నేను దగ్గర చూసుకుంటా. రైట్ తమ్ముడు, మీ లొల్లి అయిపోయిందా? ఇక మేడం మీరు పంచాలు పెట్టుకోకూరి. రైట్ పోరి. కూర మాడిపోతుంది ఇక్కడ. DJ Raju MK మంత్రగాళ్ళే వచ్చిరంట, మాయలెన్న చేసిరంట, కాలే కాల్చిరంట, అమ్మ నిన్ను లేపిరంట, నా పొతులు మెగా పొతులు నరబలి నీకిచ్చిరంట, నా పొతులు మెగా పొతులు నరబలి నీకిచ్చిరంట. అన్న సత్యమన్నా, ఇన్ని రోజులు దావత్ అంటే తప్పించుకున్నావు. ఇలా బోనాల పండుగ జాతర, ఇలా దావత్ ఫుల్ అంగం నడవాలి. అబ్బు నన్ను మాత్రం తాగమన్నా, నేను పని చేశాను. నువ్వు అవన్నీ ఏం చెప్పకు, జాతర అన్నప్పుడు పండుగ ధూమ్ చక్కరే. నేను తాగుతానే, నేను పని చేస్తా. నువ్వు అబ్బాని చెప్ప. జాతర స్పెషల్ చక్కర ఉండాలి. నువ్వు బీర్ తాగుతా? సుధాకర్ సార్ బీరి ఇగో. నువ్వు గవాన్ని ఏం చెప్పక. ఈ రోజు షేర్స్ అన్నప్పుడు కొంచెం నువ్వు మాతో కింద పెట్టేది లేదు మరి చెప్తున్నా ఇప్పుడే. దండం పెడతా నేను తాగా, పెడతాం మాతోటి. మేము తాగినంత తాగు, మేము తాగినంత తాగు, కొంచెం అన్న తాగాలి. మాతో ఉన్నావుగా తాగాలి. కొంచెమే కొంచెమే కొంచెమే. ఇప్పుడు ఇక ఇది కూడా కొంచెం బుక్ ఇస్తాను. ఏం భయపడుతున్నా? లైఫ్ అన్నప్పుడు ఎంజాయ్ చేయండి. మళ్ళా పుడతామా మళ్ళా పెరుగుతామా? అరే నువ్వు గిట్ల వెనక ముందు వేసినవేంది? సుధాకర్ నేను బంద్ చేసిండే. ఈయన బాధ్యత కదా, ఏం కాదు. ఈయనకి ఇంట్లో పెడదామంటే ఇప్పుడు చూడు తమాష ఎట్టుడు ఇంటి పోయాక. నేను పిల్లని భయపడతారే. ఇలా జాతర జాతర అంటే మంచిగా
బస్రా ఓయ్ ఏం తెప్పిస్తా నీకెందుగా ఏ జాతర అన్నప్పుడు గిప్పుడుతుండదా మరి రోజు తాగమంటున్నామా మనం ఏమన్నా తుర్తి అయిపోయా మరి తాగినట్టే లేదు ఓయ్ నా సంతే మొగోడ్రా మొగోడు అరే అన్న కూరలు లేపేసిండు బీరు లేపేస్తాడు ఆవిడే లేపో తావురా ఇంకానా ఇక చూసుకో ఇలా ఎవ్వరి భయపడలేదు. నేను ఇంట్లో పులినే, బయట పులినే. పులి పులి చూస్తాం పత్రం చూసినావు పులి చూసుకో అరే చెప్పే నీకు ఫుల్ తాగురి. నేను నీకు ఎన్ని కావాలన్నా పైసలు కూడా భయపడేది. పైసలు ఎన్నైనా పంపిస్తా, మీరు తాగురు ఫుల్. ఓకే నేను నాకు చిన్న పన్నది రా. ఏ మళ్ళీ నువ్వేడికే నేను మళ్ళీ నాకు చిన్న పన్నది. నేను నడుచుకుంటూ పోతా, తాగి బండి నడపడం తప్పు, మీరు కూడా నడుచుకుంటారు. ఓకే దాన్ని నాకు చిన్న పన్నది. ఓకే సరే మెల్ల 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 వెళ్ళదు కంట్రోల్ ఉన్నావు నువ్వు హాయ్ లక్ష్మి, బాగున్నావా? బాగున్నా. ఎలా ఉన్నావు? బాగున్నా. తిన్నావని? తిన్నా. ఏముండవు ఈరోజు కర్రీ? మా ఆయన ఏదో పాలకూర పప్పు వండినట్టున్నాడు, నాకు సరిగా గుర్తులేదమ్మా. ఏంది మీ ఆయన వంట చేసిండా? అవును. నువ్వేం చేస్తావే మరి? నేనేం చెయ్యాలో అది ఆర్డర్ చేస్తా. బా గ్రేటే నిజంగా. అవును, అవంతా ఓకే గాని ఏంది నిన్న నైట్ మీ ఇంట్లో నుంచి బాగా సౌండ్ వచ్చింది? ఏం చెప్పమంటవే, నిన్న నా మొగుడు బగ్గదాగచ్చి నన్ను పొల్లు పొల్లు కొట్టిండే. ఏంది మీ ఆయన తాగుతాడా? కూసుంటే ఫుల్ బట్టలు లేపుతాడు, తాగచ్చి నన్ను కొడతాడు. అందుకే ఈ మొగోళ్ళని మందు తాగకుండా కంట్రోల్లో పెట్టాలి. మందు తాగితే ఎక్కడ లేని ధైర్యం వస్తుంది వీళ్ళకి. అందుకే మా ఆయనని ఎట్లా కంట్రోల్లో పెట్టినా. అవునాని నిజంగా నువ్వు గ్రేటేనే అసలు. మళ్ళీ ఏమనుకుంటున్నావు? మా ఆయనకి మందు తాగాలని ఆలోచన వస్తేనే నేను గుర్తుకొచ్చి గజ గజ వణుకుతాడు. నీ పని మంచిగుందే. సరే నేను పోయేత్తా. నన్ను బట్టలు ఉతికిస్తావు, ఇంట్లో పంపిస్తావు, ఇల్లు గడిపిస్తావు, నా అన్ని పనులను చెప్పేసి నన్ను కొడతావే. ఇవాళ నువ్వు నేను తేలిపోలే, అంతే అంతే. లక్ష్మి లక్ష్మి ఏడు ఏదో తేలిపోవాలి. బయటికి రాను ఇలా నువ్వా ఏదో తేలిపోవాలి. నన్ను లక్ష్మి రాయను, ఇలా నువ్వు నేను తేలిపోవాలి. బయటికి రాయను, బయటికి రాయను, బయటికి రా లక్ష్మి. లక్ష్మి ఏంది వీడు ఎప్పుడు లేంది ఇప్పుడు లక్ష్మి అని పేరు పెట్టి పిలుస్తుండు? ఆగు, నేను సంగతి చెప్తా. లక్ష్మి నువ్వు బయట రాయి, బయట రాను రాయను రా. ఏయ్ ఏంది ఒళ్ళు ఎట్లా ఉంది? నిన్న తిన్న దెబ్బలు సరిపోలేదా? లక్ష్మి అని పిలుస్తున్నావు? పేరు పెట్టి కాదే, ఇవాళ నువ్వు నేను తేలిపోవాలి. ఇవాళ నేను పొట్టు పొట్టు కొడతాను. నేను ఆగను 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 ఆగను
ఆగు, 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 ఆగు. ఇవాళ నుంచి అన్ని పనులు నేనే చేసుకుంటా, ఒక్క పని కూడా నీకు చెప్పా. వద్దు నా కొట్టకు. వంట నేనే చేసుకుంటా, ఇంట్లో అంత పని నేనే చేసుకుంటా, కానీ నాకు కొట్టు. అట్టారా దారికి అవ్వ, నన్ను మూడని చూడకుండా చీపురు కడుతూ కొడతావు, ఈ అంట్లు తోంపిస్తావు, ఇల్లు నన్నే గడిపిస్తావు, వంటనే చేపిస్తావు. ఇంత అధ్వానం ఉంటుంది నన్ను. తప్పైందండి, నన్ను క్షమించండి. మళ్ళీ ఇంకొకసారి అట్లా చెయ్య. చూసారు కదండి, మంచి కామెడీ వీడియో. ఇది ఎవరిని ఉద్దేశించి చేయలేదు. దీనిలో భార్య కానీ భర్తను అర్థం చేసుకుని, భర్త కానీ భార్యను అర్థం చేసుకొని ఇలాగే మంచి కొనసాగిపోతే సవ్యంగా సాగుతుంది, కుటుంబం కూడా మంచిగా ఉంటుంది అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లో మీ సత్యం. హాయ్ హలో నమస్తే, నేను మీ యాక్ట్రెస్ అనుపూర్ ముఖర్జీ. సో సత్యం ట్యూన్స్ ఛానల్లో ఒక మంచి షార్ట్ ఫిల్మ్ రాబోతుంది. సో దయచేసి చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా అందరినీ ఆదరించండి. ధన్యవాదాలు. పక్కనున్న బెల్ గంటని గట్టిగా గట్టిగా కొట్టండి. కొట్టండి. డన్.